హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 3. ఉదయం హబ్రానాలోని యాక్మీ హోటల్లో మా స్టే ముగించుకొని ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం మధ్య ఒక కొత్త ఉత్సాహంతో రోజు ప్రారంభమైంది. మొదటి స్టాప్ కన్నయ్య హాట్ వాటర్ స్ప్రింగ్స్. నేను ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాను. రింకుమని ఈ 7 కింగ్స్ అన్నమాట, 7 బావులు. రావణాసురుని తల్లి చనిపోతే ఇక్కడ నీళ్లు ఉన్నాయన్నమాట. రావణాసురుని కోపం వచ్చేసి బాణం తీసుకొని 7 సార్లు భూమిలో కొడతాను. అప్పుడు 7 బావులు లాగా పెంచుతాను అనమాట. ఇవే 7 బావులు, రకరకాల వాటర్ ఉంటాయి అన్నమాట. 7 స్ప్రింగ్స్. భూమి లోపల నుంచి ఉబికే వేడి నీరు. ప్రకృతి తన అద్భుతాన్ని మెల్లగా చూపిస్తుంది. తర్వాత శంకరిదేవి శక్తిపీఠం ట్రింకుమలి. సముద్రం అంచన ఉన్న ఈ పవిత్ర స్థలం భక్తికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. నమస్కారం. నేను ఇప్పుడు శ్రీలంకలోని ట్రింకుమలిలో ఉన్నాను. ఇది శ్రీలంకలో హైయెస్ట్ శివ విగ్రహం అనమాట. ఇది శాంకరీదేవి టెంపుల్ అనమాట. ఇది చూడండి, పరిసర ప్రాంతాలలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నమః శివాయ, నమః శివాయ. తరువాత ముత్తుమారియమ్మన్ దేవస్థానం మతలే. రంగులతో నిండా గోపురం, ప్రతి శిల్పం ఒక అందమైన కథ చెబుతుంది. మరో అద్భుతమైన ప్రదేశం భద్రకాళి అమ్మవారి ఆలయం ట్రింకుమలి. శక్తి కళ సంప్రదాయం కలిసిన ఈ ఆలయం ప్రతి కోణంలో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. చివరిగా కాండీలోని బుద్ధుడి దంత ఆలయం. నిశ్శబ్దం, ప్రశాంతతో నిండిన ఈ ప్రదేశం మనసును నెమ్మదిగా ప్రశాంతంగా మార్చేస్తుంది. ప్రతి ప్రదేశం ఒక కొత్త అనుభూతి. శ్రీలంక ప్రతి క్షణం మమ్మల్ని మరింత ఆకట్టుకుంటోంది. డే 3 పూర్తి. మరిన్ని అద్భుత క్షణాలతో డే 4లో కలుద్దాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.